హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు అల్లం నిల్వ పచ్చడి ఎట్లా పెట్టుకోవాలో నేర్చుకుందామండి. అల్లం పావు కేజీ, చింతపండు పావు కేజీ, 4 వెల్లుల్లిపాయలు, 200 గ్రాముల కారం, 200 గ్రాములు సాల్టు, ఉప్పు, 500 గ్రాముల హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నానండి. 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ఆవాలు. దానికి ఇవన్నీ లోపల అల్లాన్ని పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటాం. చింతపండు కూడా గింజలు లేకుండా బాగు చేసుకొని పక్కన పెట్టుకుంటామండి. తర్వాత వెల్లుల్లిపాయ కూడా ఒలుసుకొని చక్కగా పెట్టుకోవాలన్నమాట. లాస్ట్లో తాలింపు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ. ముందుగా మనం 2 గ్లాసుల నీళ్లు పొయ్యి మీద పెట్టి బాగా మరిగి అనుకున్నాక చింతపండుని అందులో వేసి 2 మినిట్స్ ఉంచాక స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఆరాక దాన్ని మిక్సీ పట్టుకుంటాం. ఈ లోపల మూకుల్లో ఆయిల్ వేసి అల్లం ముక్కలు సన్నగా కట్ చేసి వేయించుకుంటా పక్కన ఇంకా వేరే మూకుల్లో మనం వితౌట్ ఆయిల్ లేకుండా ధనియాలు, మెంతులు వేసి వేయించుకొని కొద్ది కమ్మటి వాసన వచ్చేటపట్లు ఆడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు ఆవాలు వేయాలన్నమాట. ఎప్పుడైనా సరే స్టవ్ వెలిగిస్తే ఆవాలు వేయకూడదు. కట్ చేసి ఆ వేడికి సరిపోతుంది అనమాట ఆవాలు. ఈ 3 మిక్సీ పట్టడానికి రెడీగా, అవి కూడా ఆరడానికి పక్కన పెట్టుకున్నాను. అల్లం కూడా దగ్గరికి వేయించి పక్కన పెట్టుకొని 1 by 1 అన్నీ మిక్సీ పట్టుకొని బేషన్లు వేసుకోవాలి. అల్లం, చింతపండు, తర్వాత బెల్లం. ఆ బెల్లంలో కూడా కొంచెం చింతపండు వేసి ఆడాను, అది కూడా పెట్టుకోవచ్చు. తర్వాత మనం వెల్లుల్లిపాయ కూడా మిక్సీ పట్టి వేసాను, కారం, సాల్ట్ వేసాను. అన్నీ బాగా చేతితో కలిపి అప్పుడు కొద్దిగా మిక్సీ బౌల్లో వేసుకొని మనం మెత్తగా ఇప్పుడు ఆడుకుంటాం అనమాట. ఆడి అదే బౌల్లో బేషన్లో పక్కన పెట్టుకున్నాను. అప్పుడు మనం తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు కూడా పచ్చడి అంతా కలుపుకొని 3 వాయిల కింద ఆడాను కదా, తాలింపు వేసుకోవాలి. ఈ లోపల చింతపండులో ఏదైనా వాటర్ ఉందనుకోండి, అది కూడా వేయచ్చు. ఎందుకంటే పచ్చడి దగ్గరికి ఉన్న కొద్ది లూజ్ ఉండాలి కాబట్టి వేసుకోవచ్చు. ఆయిల్ పెట్టుకొని వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ అన్నీ వేసుకొని, ఎండుమిరపకాయలు అన్నీ వేసుకొని, ఇంగువ అన్నీ వేసుకున్న కరివేపాకు వేసి చిటపట్లు ఆడాక దాన్ని కూడా ఆరాక అప్పుడు పచ్చడిలో కలుపుకుంటాం అన్నమాట. అన్నీ వేడివేడిగా అస్సలు తాలింపు వేయకూడదు. ఇందులో ఏమైనా ఆయిల్ చాలలేదని కొద్దిగా మరగబెట్టి చల్లార్చి కలుపుకుంటాం. అట్లా దగ్గరికి అయిపోతే కొద్దిగా వేడి నీళ్ళు మరగబెట్టి ఆరాకే కలుపుకోవాలన్నమాట. ఇది రైసుల్లోకి కానీ, ఇడ్లీల్లోకి కానీ, దోశల్లోకి కానీ చాలా చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట.